ఈరోజు కోడూరు పట్టణంలోకి జింక వచ్చింది. ఎలా వచ్చింది ఏమో ఎవరికి తెలియట్లేదు. లారీ పై నుంచి దూకిందా, లారీ తగిలిందా, బయట నుంచి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? వేసవి కాలంలో తాగేదానికి నీళ్ళు లేవు. అలాంటిది పట్టణానికి అలా పల్లెల్లోకి వస్తూ ఉంటాయి. కానీ వీలైతే కాపాడండి, దానికి ఆశ్రయించండి. ప్రజలందరూ ఇలాంటి ఏదన్నా జంతువులు వచ్చినప్పుడు ఫారెస్ట్ వారికి, పోలీసు అధికారులకు తెలియచేయండి. అడవి అంతరించిపోతున్న ఈ సమయంలో జంతువులు, ప్రాణులు, వన్యప్రాణులు ప్రజా స్రవంతిలోకి వచ్చేది కొత్త కాదు. కానీ ప్రజలు ఈరోజు ఎలా కాపాడారో అలానే ప్రతిరోజు కూడా ఏదన్నా జంతువు లాంటిది ఏదన్నా వస్తే ప్రజలు కాపాడాలని వాయిస్ ఆఫ్ కోడూరు తరఫున పులి వెంకటేష్ తెలుపుతున్నారు. ఈరోజు ఉదయం రైల్వే కోడూరులో దామోదర్ హాస్పిటల్ ఎదురుగా జింక ప్రత్యక్షం. అడవిలో ఉన్న జింక రైల్వే కోడూరు పట్టణానికి ఎలా వచ్చింది, ఎలా చేరింది, లారీ కిందికి ఎలా పడబోయింది, లారీలో ఉంచి దూకిందా అని అనుమానాలు ప్రజల్లోనూ ఫారెస్ట్ అధికారుల్లోనే ఉన్నాయి. వీటిని స్థానికులు దీన్ని కాపాడి ఫారెస్ట్ వారికి అప్పచెప్పటం జరిగింది. ఏంది విట్టూరం, ఎలా జరుగుతుంది, జనస్రవంతిలోకి జింక, ఇలాంటి మంచి మంచి కంటెంట్తో వాయిస్ ఆఫ్ కోడూరు మీ ముందుకు, మీ పులి వెంకటేష్. అందరికీ నమస్తే.